BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పంట పండింది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లలో రాని నిధులు ఒకేసారి వచ్చిపడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించారు. రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించారు. అయితే 15,000 కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా లేక నిధులా అనే విషయంపై చర్చ అయితే జరుగుతోంది. ఇంతకీ కేంద్రం ఇచ్చింది అప్పా నిధులా? నిర్మలా సీతారామన్ ఏమన్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈసారి బాగా కలిసొచ్చింది. బడ్జెట్లో నిధులు రావడం రాష్ట్ర అభివృద్ధికి శుభపరిణామం. గత 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా ఎప్పుడు ఈ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత సర్కార్లో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడు టీడీపీ సంఖ్యాబలంతో బీజేపీకి పని లేకపోవడంతో రాష్ట్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శలున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మూడోసారి మోదీ ప్రధానిగా ఎన్నికవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకంగా వ్యవహరించారు. బీజేపీకి మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఏపీకి, బీహార్కు భవిష్యత్తులో కేంద్రం నుంచి మేలుంటుందని ఆశించారు. అందుకు అనుగుణంగానే కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. బీహార్ విషయం పక్కన పెడితే ఏపీ అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సాయం అందించింది. అయితే కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్ల అప్పు రూపంలో ఇస్తున్నారా లేక నిధులా అనే విషయంలో వివాదం అయితే ఏర్పడింది. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అప్పు ఇస్తోందని చర్చ అయితే నడుస్తోంది. దీనిపై బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది విభజన చట్టంలో ఉందని, దాని ప్రకారం 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం తనకి పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడికి, పోలవరానికి కూడా అధిక నిధులు కేటాయిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, విభజన చట్టంలో ఉన్న హామీల అమలుతో పాటు పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టుకు కేంద్రం భరోసా ఇచ్చింది.